అనుకో అంతే అవుట్. కానీ ఒకటి మాత్రం నిజం సార్, మాకు జనసేనలో చేరినా, బీజేపీలో చేరినా, తెలుగుదేశంలో చేరినా మాకు గుస్సా లేదు, బుస్సా లేదు, ఏమీ లేదు. కానీ మేము కోరుకునేది ఏమంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు, అంటే మమ్మల్ని మీన్స్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను ఎవరినైనా కూడా 5 సంవత్సరాలలో ఇంట్లో నుండి బయట రానియకుండా, బయట వస్తే కుళ్ళబొడి చేసి కేసులు పెట్టి లోపలేసి మా మీద దాడులు చేసినటువంటి ప్రధాన నిందితులు ఎవరున్నారో వాళ్ళని మాత్రం తీసుకోకూడదు అనేదే మా అజెండా అన్ని పార్టీలది. సరే, మీ ఎజెండా అదే, మీ ఎజెండా అదే, మీ ఎజెండా అదే. నేను మళ్ళీ చెప్తున్నా, స్వయంగా మీరు బాధితులు. మరి మిమ్మల్ని బాధించిన వాళ్ళు ఇవాళ తిరుపతి వైసీపీ నుంచి వచ్చి చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఒంగోలులో చూస్తే దామచర్ల జనార్దన్ గారు, మీ ఎమ్మెల్యే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. ఆయన ఓపెన్గా మాడతారు, ఆయన దాచుకోరు మనసులో. జనార్దన్ గారు ఏంది తీసుకొచ్చి రావటం, భూ కబ్జాలు బెదిరించి ఇల్లు వాకిళ్ళు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కారణంగాని ఆందోళన చేసిన మీరు ఇవాళ మీ పక్క పార్టీలో ఆయన చేర్చుకోవటం మీద మీరు ఓపెన్గా మీ ఎమ్మెల్యే మాట్లాడాడు. కార్యకర్తలు మాట్లాడటం ఉంది, మీ ఎమ్మెల్యే మాట్లాడారు. అదే కదా నేను చెప్పా, అంతేగాని నేను కొత్తగా సృష్టించి చెప్పింది ఏం లేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అక్కడ తీసుకున్నంత మాత్రాన వాళ్ళనేదో పెద్ద నాయకులు చేయడం అక్కడ కేడర్నే నాయకులు చేస్తారు. వాళ్ళు వస్తారు, సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తారు అంతే. కాకపోతే నేనేం చెప్తానంటే మా 3 పార్టీలు కూడా ఎవరు ఎన్ని పుల్లలు పెట్టాలని చూసినా, ఎవరు విభేదాలు సృష్టించాలనుకున్నా ఇక్కడైతే విభేదాలు ఏమో రావు. ఒకటి. రెండోది వచ్చి ఎవరైనా కూడా రాజకీయ పార్టీ కదా సార్, ఇది బీజేపీ అయినా రాజకీయ పార్టీ, తెలుగుదేశం అయినా రాజకీయమే, పవన్ కళ్యాణ్ గారైనా రాజకీయ పార్టీలు ఉమ్మడిగా కలిసి ఉంటూనే వాళ్ళ పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకునేది అనుకుంటారు. ఇప్పుడు మహేష్ చెప్పినట్టు క్రికెట్ ఆడేటప్పుడు ఏం చేస్తారు, ఉమ్మడిగా టీము గెలవాలని ప్రయత్నం చేస్తూనే వాళ్ళ కేడర్ పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తారు. అది తప్పులేదు. దాంతో పాటు ఇప్పుడు మీరు 2 సార్లు పీసీఆర్ దగ్గర నుండి ప్లే చేసి చూపించారు. దానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా చూపించాలి కదా. అవన్నీ 4 రోజులు చూపిస్తున్నాం కదా, ఈ రోజు తీసుకున్నాం కాబట్టి చూపించాం. అసెంబ్లీలో ఏం చెప్పారు సార్, అసెంబ్లీలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ఆయన ఇంకా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ఆయనతో కూడా కలిసి నేను ప్రయాణం చేయాలని ఉన్నాను అనేది కూడా ఉంది కదా. అంటే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడాడు అని. ఇప్పుడు నేను మా పార్టీ రూలింగ్ చేసేయాలా అని చెప్పి ఇప్పుడు రైట్. సురేంద్ర నాయుడు గారు అలాగే మహేష్ గారు మీ ఇద్దరికి ఒక ప్రశ్న అండి, ఒక్క నిమిషం. మీ ఇద్దరికి ఒక ప్రశ్న. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నా ఏమండి, ఫైనల్ గా వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్న నాయకులు, కార్యకర్తలు రేపు ఎప్పుడో ఐ థింక్ ఈ నెలలో వచ్చే నెలలో కుంభమేళా జరుగుతుంది. వీళ్ళందరినీ ప్రత్యేక రైళ్లలో తీసుకెళ్లి గంగా స్నానం చేయించి పునీతులను చేసి వాళ్ళని పరిశుద్ధులను చేయబోతున్నారా మీరు? ఏమన్నారు? కుంభమేళాలో గంగా స్నానం చేయించి పరిశుద్ధులను చేయబోతున్నారా వాళ్ళందరినీ అంటున్నారు వైసీపీ వాళ్ళందరినీ. ఇప్పుడు మేము నాటిన మొక్కలు మా దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వేరే దగ్గరికి పోయే కొద్దికి అవి గంజాయి మొక్కలు అవుతున్నాయి. తిరిగి మళ్ళా మా దగ్గరికి వస్తే నాయకుడు ఎలా ఉంటాడో కింద కార్యకర్త కూడా అలానే ఉంటారు సార్. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆ విధంగా నాయకుడు అంటే ఒక పార్టీలో చేరినప్పుడు మీరు వాళ్ళని స్వాగతిస్తున్నారు, వాళ్ళని పిలుస్తున్నారు అంతే కదా. ఆ పార్టీ సిస్టమ్ ప్రకారం దొంగ కూడా మన దగ్గరికి వచ్చాడు అనుకోండి సార్, నా దగ్గరికి దొంగ వచ్చాడు అనుకో, నా మైండ్ సెట్ అనుకూలంగా మారిపోతాడు. దొంగ కూడా నా దగ్గర మారలేదంటే ఇమ్మలేడు, వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ కూడా శ్రీకాంత్ గారు ఫైనల్ గా చెప్పండి. శ్రీకాంత్ గారు చాలా ఉన్నాయి, అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. జనసేన తీర్థం పుచ్చుకుంటే ఇంకా చెప్పా కదండి. ఇప్పుడు వీళ్ళని కుంభమేళాకి ప్రత్యేక రైళ్లలో తీసుకెళ్తున్నారు. అదే కుంభమేళాకి వెళ్ళి వాళ్ళు పునీతులే వస్తారు. శ్రీకాంత్ గారు మీరు కూడా వెళ్తున్నారా కుంభమేళాకి? వాసుదేవన్ గారు పాపం ఈ విషయంలో అయితే తెలుగుదేశం వారు చాలా అసంతృప్తితో వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నారు.
ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పా బాగా క్లారిటీగా, ఎన్నికల ముందు ఎన్నికల ముందు చేరారు, కానీ టికెట్లు రాని వాళ్ళు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అయిపోయిన తర్వాత అది మునిగిపోయే నావా అని తెలుసుకున్నారు. అందరూ కూడా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గాని, అడారి ఆనంద్ గాని, గెంజి చిరంజీవి గారు గాని, మళ్ళీ మన మంగళం ఇతను గాని, ఇది పురంధేశ్వరి మన జయమంగళం వెంకటరమణ గాని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు ఎప్పుడో ఏమైపోతారు, మన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎప్పుడు ఫీల్డ్ లెక్క వస్తారో తెలియదు. ఒక్కటి మాత్రం విషయం, చిరంజీవి గారు పార్టీ పెట్టి వారు సీఎం కావాలా అనుకున్నది వారి ధ్యేయము. కానీ ఆ ధ్యేయాన్ని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రూపంలో అది నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఇది మునిగిపోయే నావా తెలుగుదేశము. దీన్ని మునిగిచ్చి అక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ జమిలీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు ఎన్నికలలో ఈ రోజు వస్తారు, రేపు టికెట్ లేకపోతే మళ్ళీ పార్టీలో వచ్చి చేరతారు. ఆ రోజు ఏదో కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మరి సొంత గుడికి చేరినామని వచ్చేస్తారు అంతా. రైట్. సురేంద్ర నాయుడు గారు ఫైనల్ గా ఒక విషయం, సురేంద్ర నాయుడు గారు మీకు ప్రశ్న ఉందండి. సురేంద్ర నాయుడు గారు యూ హ్యావ్ ఎ క్వశ్చన్ అండి. సరే సురేంద్ర నాయుడు గారు ఓకే. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. సురేంద్ర నాయుడు గారు ప్రశ్న, రెండు అంశాల్లో ఇందాక మీకు డిబేట్ స్టార్ట్ చేసిన అభినందనలు. ఒకటి 931 కోట్ల రూపాయలతోటి అత్యంత ధనిక సీఎం చంద్రబాబు గారు ఒకటి. రెండోది 1 కోటి మంది సభ్యత్వానికి దగ్గరలోకి వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా అప్రిషియబుల్. ఇది నిజంగా ఆయన గ్రౌండ్ వర్కే. ఆయన వేసిన పునాది ఈరోజు ఇంత పెద్ద భవనం 2 రాష్ట్రాల్లో నిర్మితం అవడానికి కారణం. రీజనల్ పార్టీస్లో 1 కోటి మంది సభ్యత్వం చేరుకోవడం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. రేపు మాపు గిన్నిస్ వాళ్ళు అమరావతి కూడా వచ్చి అది రికార్డ్ చేసుకుని వెళ్తారు, డౌట్ ఏం లేదు. ఈ 931 కోట్ల మాట ఏంటంటే ఏడీఆర్ వాళ్ళు ఎందుకు అట్లా చేశారు? ఎందుకంటే చాలామంది రిచెస్ట్ సీఎంలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా, ఆయన వదిలేసి ఈయన మాట ఎందుకు పట్టుకున్నారు వాళ్ళు? ఏడీఆర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమైనా కుట్ర చేసి వాళ్ళు చేయించాడు? ఇది ఎవరో ఏదో రాసుకుంటా ఉంటారంటే దానికి నేను స్పందించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉంటారు. రిచెస్ట్ సీఎం ఎలా రిచెస్ట్ సీఎం అంటే ప్రజల మన్నలను దోచుకునే దాంట్లో రిచెస్ట్ సీఎం, పేదవాడిని కాపాడేదాంట్లో రిచెస్ట్ సీఎం, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసే దాంట్లో రిచెస్ట్ సీఎం, అమరావతి. సురేంద్ర నాయుడు గారు మీకు నామినేటెడ్ పోస్ట్ ఖాయం అండి. ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. మీరు చూడండి, రేపు జనవరిలో వచ్చే సెకండ్ వీక్ లో వచ్చే లిస్ట్ లో మీ పేరు ఉంటది.